I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 13th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 13వ సబ్బాతుబడి పాఠం, అనగా ఈ త్రిమాసానికి ఏప్రిల్, మే, జూను ఈ 3 నెలలు కూడా మనము దేవునితో సత్సంబంధము కలిగి ఉండుట అనే అంశాన్ని మనం ధ్యానించాం. ఈ దినాన ఆ ఆఖరు ఘట్టం దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం వలన మనకు కలిగే ఆ లాభం ఏంటది? మనము నిత్యత్వములోనికి ప్రవేశిస్తాం కనుక దీన్నే పరలోకం అంటున్నాం మనం. కనుక ఇవాళ ఈ 13వ పాఠం పాఠ్యాంశం ఏంటంటే నిత్యత్వములో ప్రవేశించుట. ఎంటరింగ్ ఇంటూ ఇటర్నిటీ అన్నారు ఇంగ్లీష్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించడం అంటే పరలోకంలో ప్రవేశించటం అన్నమాట. పరలోకంలో ప్రవేశించామంటే ఇక కలకాలం కూడా ఇక దానికి అంతం లేకుండా మనము దేవునితో కలిసి జీవిస్తాం. దేవుడు మనతో ఉంటారు, మనము దేవునితో ఉంటాం. కనుక ఈ యొక్క గొప్ప అంశాన్ని మనము ఈ దినాన బైబిల్ గ్రంథం నుంచి మరలా ధ్యానం చేయబోతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మన యొక్క 13వ పాఠానికి ఆహ్వానిస్తున్నాం. వచ్చే వారానికి మనం క్రొత్త నెలలో అనగా జూలైలో అడుగు పెడతాం. వచ్చే 3 నెలలు కూడా అనగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా మనము క్రొత్త అంశాలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కూడా మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 13వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ప్రేమించి ఈ వేసవకాలం అంతా కూడా కాచి కాపాడి మరలా వర్షాకాలంలో ప్రవేశపెట్టారు ప్రభా. ఈ యొక్క త్రిమాసంలో ఆఖరి పాఠాన్ని 13వ పాఠాన్ని మేము ధ్యానిస్తున్నాం. మీ కృపను మాతో ఉంచండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని, పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మహిమ ఘనత పొందవలసిందని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలు ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మాకు ఈ యొక్క నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ వారం నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంకా విద్యార్థులు పల్స్గా అక్కడక్కడ వస్తున్నారు. మనకు సహకరించే యవనస్తులు వారు జీవన్ ఆల్రెడీ వచ్చాడు. అయితే చాలా బిజీగా ఉన్నాడు జీవన్. మనకి అంతగా అందుబాటులో దొరకటం చాలా కష్టంగా కనిపిస్తుంది. మనకి ఇంకొక రోజులో శామ్ వస్తున్నాడు బయలుదేరి. బుధవారం ఉదయం విజయవాడలో బయలుదేరి బుధవారం మధ్యరాత్రి కల్లా వచ్చేస్తాడు. కనుక మనకి ఈ యొక్క రికార్డింగ్స్ చేసుకోవటానికి కాస్త వెసులుబాటు ఏర్పడుతుంది. వారికి కూడా మరి పాఠాలు ఉంటాయి కనుక, వారి క్లాసులు ఉంటాయి కనుక వారికి కూడా బిజీగా ఉంటారు. మేము కూడా క్లాసులు చెప్పాలా. రోజుకి 4 క్లాసులు ఉంటాయి నాకు. ప్రతిరోజు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి 4 క్లాసులు అన్నమాట. ఇవి బోధించాలా. ప్రార్థించండి. మనకి ఎప్పుడు వల్లే యవనస్తుడు రోహిత్ మనకి ఎంతో ఓపికతో వారి ఇంటి వద్ద నుండే ఏలూరులో ఉండి మనకి వీటిని ఎడిటింగ్ చేసి వారి యొక్క కంప్యూటర్లో మరలా మనకి వీటిని యూట్యూబ్లో అందిస్తున్నాడు మనకి. కనుక రోహిత్ కొరకు కూడా మనం ప్రార్థించాలా. ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ పరలోకంలో ప్రవేశించాలంటే, దేవుని సన్నిధిలో కలకాలం ఉండాలంటే, నిత్యం కూడా దేవుని సన్నిధిలో ఉండాలంటే మొదటగా మనం చేయవలసింది ఏమిటంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనము యేసు ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించాలా. రెండవదిగా ఆయన నామం పేరట మనం ముంచడం బాప్తిసం నీటిలో తీసుకోవాలా. తర్వాత మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో అనగా బైబిల్ చెప్పిన విషయాలు మనం పాటించాలా. దాంతోపాటు దేవుని యొక్క 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞల వెలుగులో కూడా మనం నడుచుకోవాలి అనుదినం కూడా.
ఇవి చేసినట్లయితే మనము పరలోకానికి అర్హులం అవుతాం. కనుక మన పౌరసత్వం, ఇంగ్లీష్లో మన సిటిజన్షిప్ అంటున్నాం, మన పౌరసత్వము ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. మనం పరలోకపు పౌరులం. ఈ లోకంలో ఇప్పుడు జీవిస్తున్నప్పటికీ మనం యేసుప్రభు నమ్ముకుని ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన పదయాజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనము శారీరకంగా ఇహలోకంలో కొంతకాలం జీవిస్తున్నప్పటికీ మనము పరలోకపు పౌరులం మనందరం కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ పరలోకపు పౌరసత్వాన్ని మనము నిలబెట్టుకోవాలంటే ప్రభువులో అనుదినం కూడా మనం కొనసాగాల. మనందరికీ తెలిసిన రీతిగా ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నిత్యత్వంలో అనగా పరలోకంలో మనం అడుగుపెట్టడం ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ దినాన. అంతవరకు కూడా మనం విశ్వాసంతో ఈ భూలోకంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరలోకపు పౌరులుగా మనం కొనసాగాల. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ లోకస్తులము కాదు. ఈ లోకం మనకెవ్వరికి కూడా శాశ్వతం కాదు. కొంతకాలమే మన యొక్క మనుగడ ఈ లోకంలో. అనగా ఒక ప్రయాణికుల్లాగా ప్రయాణించేవారు ఎవరైనా సరే ఆ రైల్లో కానీ, ఆ బస్సులో కానీ, విమానంలో కానీ కొంతసేపే ఉంటారు. అది కలకాలం కాదు కదా వారికి. అలాగే ఈ లోకం కూడా మనం జీవించేది 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, ఇంకా కాస్త దానికంటే ఎక్కువగా జీవించినట్లయితే అది ఆ ఎక్కువ కాలం జీవించిన వ్యక్తికి వారి కుటుంబానికి కూడా భారంగానే ఉంటుంది ఈ రోజుల్లో. కారణం పెద్ద వయసులో వాక్యంలో మనకున్నది కదా, 90వ కీర్తనలో 70 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్. ఇక కాస్త ఎక్కువ బలం అంటే ఇంకొక 10 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా అనేకమైన సవాళ్ళు మనం ఎదుర్కోవాలా. ఇంకా ఆ 80 కూడా దాటి కాస్త ఇంకా ఎక్కువ వెళ్ళారనుకోండి, అలాంటి వారు అక్కడక్కడ ఉన్నారు. మా అమ్మగారు కూడా 88 సంవత్సరాలు జీవించారు. మా పెద్ద అమ్మగారు కూడా వారు 90కి పైగా జీవించారు. మా పెద్ద మామయ్య గారు కూడా, మేనమామ గారు కూడా, వారు కూడా 90 సంవత్సరాల పైన జీవించారు. అయితే ఇంకా ఎక్కువ కాలం జీవించిన వారిని కూడా నేను కొంతమందిని గమనించాను, 100 సంవత్సరాలు దాటిన వారిని కూడా. అయితే సంవత్సరాలు ఎక్కువ జీవించినప్పటికీ వారు ఆ యొక్క 70 దాటిన తర్వాత ఆ 80వ దశకంలో ప్రవేశించినప్పుడు అనేకమైన ఆరోగ్య సంబంధించిన సవాళ్ళు, సరిగా నడవలేకపోవటం, సరిగా వినపడకపోవటం, సరిగా కనపడకపోవటం, సరిగా జీర్ణం అవ్వకపోవటం, తిన్న ఆహారం, రకరకాల సవాళ్ళు వారికి. అయితే ఈ మధ్యన మనకు అందుబాటులో ఉన్న అధునాతనమైన ఈ యొక్క వైద్యం వలన, ఆ యొక్క మెడిసిన్ వలన, ఔషధాల వలన కాస్త కొన్ని ఎక్కువ సంవత్సరాలు జీవించినప్పటికీ వారు చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మందికి కాస్త ఎక్కువ వయసు ఉన్నట్లయితే 70, 80, ముఖ్యంగా 70 దాటిపోయి 80 దశకంలో 80 దాటిపోయిన వారికి ఎక్కువ మందికి ఈ యొక్క జ్ఞాపకాలు తగ్గిపోతున్నాయి. అంటే మతిమరుపు వచ్చేస్తుంది. కనుక ఇలాంటి సవాళ్ళన్నీ కూడా ఎదుర్కొంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకు తెలిసింది ఏమిటంటే ఆ యొక్క నిత్యత్వంలో పరలోకంలో ప్రవేశించినట్లయితే ఆ పరలోకంలో ఇటువంటి ఏ విధమైన సవాళ్ళు, సమస్యలు, ఆరోగ్యం సంబంధించి కానీ, ఆర్థిక సంబంధించిన సమస్యలు కానీ, ఇక ఏ సమస్యలు మనకు ఉండవు. ఖచ్చితంగా పరలోకంలో ఈ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లేదా ఇరుగు పొరుగు వారితో వచ్చే సమస్యలు, మనకు ఉద్యోగం వాళ్ళు, ఆ ఉద్యోగస్తులతో, నాయకులతో వచ్చే సమస్యలు, ఇక ఏ సమస్యలు ఉండవాక అక్కడ దేవుని సన్నిధిలోనే దేవుడే మనల్ని ఆయన పరిపాలిస్తారు. కనుక ఆ రాకడ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఆ కంఠధ్వచనంలో 1 యోహాను పత్రిక 3:2 ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నాం. అయితే మనము భవిష్యత్తులో ఏ విధంగా ఉంటామో మనకి అంత అవగాహన లేకపోయినప్పటికీ యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మనం ఉంటాము. అనగా మనం ఎప్పుడైతే రెండవ రాకడ వస్తుందో బ్రతికి ఉన్న మనకి కనురెప్పపాటులో మహిమ శరీరాలు వస్తాయి.
చనిపోయిన వారు ప్రభువు నమ్ముకొని ఎవరైతే మరణించారో ఎన్ని వందల సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని వేలంటే ఆదాము గారు చనిపోయి ఇప్పటికి దాదాపుగా 5,000 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి వారు కూడా, చనిపోయిన విశ్వాసులందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. మహిమ శరీరాలతో లేస్తారు. ఈ విషయాలు మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో చెప్పబడ్డవి. రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన దూతలతో వస్తారు. కోటాను కోట్ల దూతలు, వేవేల దూతలు కాదు సమ్మా. కొన్నిసార్లు మనం వేవేల దూతలు అనుకుంటున్నాం. కాదు, కోటాను కోట్ల దూతలు. వారందరూ కూడా బోరతోని ఊదుతారు, అనగా బోరలు ఊదుతారు. అప్పుడు ఆ యొక్క కడబోరం రోగును, అప్పుడు ఎవరైతే ప్రభువు నమ్ముకుని మరణించారో, మట్టి అయిపోయారో, మహిమ శరీరాలతో వారు లేస్తారు. బ్రతుకున్న మనం కనురెప్పపాట్లు మనకు మహిమ శరీరం వచ్చేస్తుంది. మనలందరం కూడా ప్రభువారు పరలోకం తీసుకువెళ్ళిపోతారు. కనుక ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికి మనకున్న గొప్ప అవకాశం. అప్పుడు మనం ఎలా కనిపిస్తాం? మన స్వరూపాలు ఈ లోకంలో, ఈ యొక్క మానవ జీవితంలో అనేకమైన సవాళ్ళు మనకి జీవితాల్లో ఉంటున్నాయి. మన యొక్క శరీరం, మన యొక్క ఎత్తు, లేకపోతే లావు, లేకపోతే మన యొక్క రంగు, ఇవన్నీ కూడా చాలా తేడాలు వచ్చేసాయి ఈ పాపలోకంలో. అంటే మనం చేసిన సొంత పాపాల వల్ల కాదు సుమా. ఈ పాప భారం, లేకపోతే ఈ యొక్క పాపం యొక్క ఫలితం ఈ లోకం అంతటి మీద పడి కొంతమంది నల్లగా, కొంతమంది కాస్త ఎర్రగా, కొంతమంది కాస్త తెల్లగా, కొంతమంది కాస్త పొడవుగా, కొంతమంది పొట్టిగా, రకరకాలుగా ఉంటున్నారు. ఇక అలాంటి తారతమ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. కారణం, ఇక పరలోకంలో పాపం ఉండదు కనుక. ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు ఏ రీతిగా పాపం లేకుండా, ఏ విధమైన లోపం లేకుండా, ఏ విధమైన ఆ యొక్క శరీరం మీద ఎటువంటి మచ్చలు లేకుండా, డాగులు లేకుండా, ఎటువంటి దెబ్బలు తగిలిన మచ్చలు లేకుండా ఉన్నారో అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. దాన్ని మహిమ శరీరం అంటున్నాం. చూచారా ఎంత ధన్యతో? అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ దినం ఎప్పుడు వస్తుంది? దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మనలో అనేక మంది, మన యొక్క కుటుంబ సభ్యులు ప్రభువునందు నిద్రించారు. వారి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా మనకెంతో దుఃఖం, అనేకమైన విచారమైన దృశ్యాలు మన యొక్క దృష్టిలోకి వస్తున్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు రెండో రాకడ తర్వాత ఇక ఏ విధమైన పరలోకంలో ఆయన మన కన్నీళ్లు తుడుస్తారు. ఇక దుఃఖమైనను, వ్యాధులైనను, బాధలైనను, ఇక ఏ విధమైన లోపమైనను ఇక ఉండదని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తున్నాం. కనుక పరలోకంలో ఇక ఏ విధమైన దుఃఖాలు లేవు, మరణం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు. నాకు ఈరోజు తినటానికి పూటకి ఆహారం లేదు, లేకపోతే నాకు కాస్త జ్వరం వచ్చేసింది, లేకపోతే నాకు ప్రాణం బాగోలేదు, రకరకాలుగా ఈ లోకంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఇక అలాంటివి ఏవి కూడా పరలోకంలో ఉండవు. అయితే ఆ యొక్క గొప్ప దినం, ఆ పరలోకం ఎప్పుడు వస్తుంది అంటే అతి త్వరలో. నేను ఎప్పటి నుంచో ఇటీవల కాలంలో అంటున్న మాట, మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. దీన్ని ఇంగ్లీష్లో ద ఎండింగ్ ఆఫ్ ద ఎండ్ టైం అంటున్నాం. నేను ఎండింగ్ ఆఫ్ ద ఎండ్ టైం అంటున్నాను. నేను ఈ యొక్క కరోనా టైం నుంచి మొదలుపెట్టాను ఈ యొక్క నినాదం, స్లోగన్, ఎండింగ్ ఆఫ్ ద ఎండ్ టైం. మనం కడవరి కాల చివరి దినాల్లో ఉన్నాం. అయితే మనం కడవరి కాల చివరి దినాల్లో ఉన్నామని మనకు ఎలా తెలుసు అంటే, మనకు వస్తున్న అనేకమైన ఆరోగ్య సంబంధమైన సవాళ్ళు, కరోనా వ్యాధి అనేవ్వండి, కరోనా వ్యాధి, దాంతోపాటు క్యాన్సర్ ఎంతో రోజు రోజు కూడా విజృంభిస్తుంది. దాంతోపాటు ఇటీవల కాలంలో ఆఫ్రికాలో ఎబోలా అంటున్నారు. అప్పుడప్పుడు వార్తల్లో ఇది మన దేశంలో కూడా వచ్చేసింది. ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది, తర్వాత ఏమో 2 రోజుల తర్వాత అది వచ్చింది, కానీ పరీక్షల్లో అది రుజువు అవ్వలేదని రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఇది వైరసే కనుక ఎవరొకరు ప్రయాణం చేసేవారితో, ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారితో అది వచ్చేసే ప్రమాదం ఉంది. దాంతోపాటు వట్టి ఆ ఎబోలే కాదు, ఇంకా రకరకాల మనకి క్రొత్త యొక్క వ్యాధులు, ఆ యొక్క వైరస్లు మనల్ని భయపెడుతూనే ఉన్నవి. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, ఒక ప్రళయంలాగా.
అతి త్వరలో వచ్చే ఇంకా ఏమొస్తాయో మనకు తెలియదు. దాంతోపాటు యుద్ధాలు. మనం ఇటీవల కాలంలో ఇంకా యుద్ధం పూర్తిగా అయిపోలేదు. వారు ఏమంటున్నారు, రోజు కూడా శాంతి చర్చలు అమెరికా ఇరాను మధ్య, పాకిస్తాను మధ్యరకం అనగా మీడియేషన్ అంటున్నాం మనం. ఆ యొక్క పాకిస్తాన్ వారు ఈ యొక్క చర్చలను వారు జరిపిస్తున్నారు. ఇక త్వరలో శాంతి ఒప్పందం జరిగిపోతుందని వార్తల్లో వస్తుంది. కొన్ని సందర్భాల్లో పోయిన వారంలో ఆ యొక్క శాంతి చర్చలు కొలిక్కి వచ్చేసే వారు సంతకాలు పెట్టేశారని అంటున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజున మరలా ఒకరి మీద ఒకరు ఆ యొక్క బాంబులు వేసుకున్నారని మళ్ళీ అంటున్నారు. కనుక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. అక్కడ ఆ యుద్ధం అంతమైపోతే ఇరాన్లో మళ్ళీ ఇంకెక్కడ ప్రారంభమవుతుందో యుద్ధం మనకు తెలియదు. కారణం ప్రతి వారు కూడా కయ్యానికి కాలు దూవుతున్నారు. ఇంకా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 4 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా అది అంతం అవ్వలేదు. కనుక ఈ యొక్క యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనల్ని బెంబేలెత్తిస్తున్నాయి, అంటే భయపెట్టేస్తున్నాయి. దాంతోపాటు అనేకమైన రకరకాల సమస్యలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క రకరకాల సమస్యలు, ఈ యుద్ధాలు, ఈ యొక్క భూకంపాలు, ఈ యొక్క తుఫాన్లు, ఈ యొక్క రకరకాల వ్యాధులు, ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలు. మనందరికీ తెలిసే విషయాలు. మీకు సమయం ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన రాకడకు ముందు జరిగే సూచనలు ప్రభు చెప్పారు యేసు ప్రభు వారు. అవి అక్షరాల మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడ ఏదో రహస్యంగా దొంగ వలె వచ్చే రాకడ కాదు సమా. ఆయన రాకడ అందరికీ కూడా బహిరంగంగా కనిపిస్తుంది అని ప్రభువారు వాక్యంలో మనకు తెలియజేశారు. ఈ విషయాలు మనం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం 16వ వచనంలో యేసుప్రభు వారు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతో, బూరధ్వనితో ఆయన వస్తారని చెప్పబడ్డది. దాంతోపాటు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో ఆయన మేఘారూఢుడై సింహాసనం మీద అనేకమైన దూతలు, అనగా కోటాను కోట్ల దూతలతో ఈ లోకానికి వస్తారు. దీనికి మనల్ని తీసుకువెళ్ళటానికి ప్రభువారు ముందే వాగ్దానం చేశారు కదా తన యొక్క శిష్యులకు, నేను వెళ్తాను, నా తండ్రి ఇంట మీ అందరి వరకు కూడా నివాసాలు ఏర్పాటు చేస్తాను, అవి ఏర్పాటు చేసిన తర్వాత నేను వచ్చి రెండవసారి మిమ్మల్ని అందరిని కూడా నేను ఎక్కడుంటానో అక్కడే మీరు ఉండేలాగా. ఎక్కడ ఉంటున్నారు యేసుప్రభు వారు? తన తండ్రి ఇంట, అనగా దాన్నే పరలోకం అంటున్నాం, దాన్నే నూతన యెరూషలేము అంటున్నాం. అక్కడికి మనల్ని తీసుకెళ్తానన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువారు మనల్ని పరలోకం తీసుకెళ్తారు. ఆ యొక్క పరలోకంలో కలకాలం కూడా మనం ఆయన సన్నిధిలో ఉంటాము. ఎంతటి గొప్ప ధన్యతో చూడండి. ఈ విషయాలు మనకి ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. ఎంతో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటున్నాయి. రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన మనతో నివాసం ఉంటారు, మనతో కాపురం ఉంటారు. అంటే ఏదో వచ్చి కాసేపు కనపడి కొంచెం సమయం గడిపి లేదా కొన్ని రోజులుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం కాదు సమా. ఇక మనతోనే ఉంటారు. అనగా ఈ భూమంతటిని కూడా క్రొత్తగా సృష్టిస్తారు. ప్రస్తుతం పాపం వలన ఈ లోకంలో అనేకమైన అనర్థాలు, అనేకమైన సంక్షోభాలు ఈ భూమి మీద ఎంతో, దాన్ని మనం పొల్యూషన్ అంటున్నాం, కాలుష్యం ఏర్పడిపోయింది. గాలి కాలుష్యం, దీన్ని వాయు కాలుష్యం అంటున్నాం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, రకరకాల కాలుష్యాలు, దాంతోపాటు పాపపు కాలుష్యం, ఇవన్నీ కూడా ఈ లోకాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కనుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం గమనించినట్లయితే, రోమా 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ యొక్క భూలోకం అంతా కూడా ఎంతో వేదన పడుతుంది. భూమి అంతా కూడా కారణం అనేకమైన కాలుష్యాలు ఈ లోకాన్ని చుట్టుముట్టేశాయి. కనుకనే ఒట్టి మానవాళ్లే కాదు, పక్షి జాతులు,
జంతువులు, వృక్షాలు కూడా అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, వాటన్నిటిని కూడా తొలగించేసి ప్రభువారు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని సృష్టిస్తారని ప్రకటన గ్రంథం 21 క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని ప్రభు సృష్టిస్తారు. ఎంతటి గొప్ప ధన్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. కనుక ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే దేవుని మాట వినకుండా, మీరు ఒక్కసారి లిస్ట్ చూడండి, అక్కడ ఆ యొక్క జాబితా చూడండి. ప్రకటన గ్రంథం 21:8 ఎవరు పరలోకానికి అర్హులు కారు? ఎవరైతే ఆ యొక్క దేవునికి విరుద్ధంగా చేస్తున్నారో, దేవుని నమ్మటం లేదో, అబద్ధాలు చెప్తున్నారో, విగ్రహారాధనలు చేస్తున్నారో, వ్యభిచారాలు చేస్తున్నారో, దేవునికి వ్యతిరేకంగా దూషణ చేస్తున్నారో, వారందరూ కూడా అగ్ని గంధకాల్లో దహించబడతారని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క పరలోకం, దాన్ని నూతన యెరూషలేము అంటున్నాం. ప్రకటన గ్రంథం 21:9 నుంచి చివరి వరకున్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదివి చూడండి. ఎంతో అద్భుతమైన ఆ నగరాన్ని ప్రభు మన కొరకు నిర్మిస్తున్నారు. ఆ యొక్క నగరం 12 రకాల ఆ విలువైన రాళ్ళు అంటే రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, వాటిని మనం వెలగల రాళ్ళు అంటున్నాం. అంటే రాళ్ళే అవి కానీ ఎంతో విలువైనవి. చిన్న రాయే కొన్ని లక్షలు ఉంటుంది ఏకంగా. అలాంటి వాటితో ఆయన పునాది వేస్తున్నారు. 12 పునాదులు. ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క శిష్యుడి పేరు. కానీ శిష్యులు ఎంతో శ్రమపడి ప్రభు కొరకు సువార్త చేసి హతసాక్షులైపోయారు. కనుక వారి జ్ఞాపకార్థం ఒక్కొక్క వారి పునాది మీద వారి పేర్లు రాస్తున్నారు. అలాగే ఆ పరలోకపు పట్టణం గోడంతా కూడా, దాన్నే మనం ప్రహారీ గోడ అంటున్నాం మన యొక్క భాషలో, కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో. అనగా ఆ యొక్క నగరం చుట్టూ ఉండే గోడ అనమాట. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో కోట గోడ అంటున్నారు. ఆ గోడంతా కూడా సూర్యకాంతపు రాయి, చాలా ప్రకాశితంగా, అంటే ఎంతో వెలుగుతూ ఉంటుంది, ఎంతో ఖరీదైంది, చిన్నది. అంటే ఒక చీమంత ముక్క అయినా సరే కొన్ని వందలు ఖరీదు చేస్తుంది. ఇక కాస్త పెద్దదైతే వేళ్ళలోనే వెళ్ళిపోతుంది. అంతటి ఖరీదైన ఆ యొక్క రాయితో, సూర్యకాంతపు రాయి అంటున్నారు, ఇంగ్లీష్లో జాస్పర్ అంటున్నారు, దాంతో నిర్మించారు. ఆ పరలోక పట్టణానికి 12 గుమ్మాలు. అంటే ఒక్కొక్క ప్రక్కన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు 3 గుమ్మాలు, అంటే 3 గేట్లు అనమాట. ఆ పట్టణం లోపల అనగా ఈ యొక్క ఒక్కొక్క గుమ్మం కూడా, ఒక్కొక్క గేటు కూడా ఒక్కొక్క ముత్యంతో చేయబడ్డది. ఒక్కొక్క గేటు దగ్గర ఒక్కొక్క దేవదూతలు నిలబడి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు పరలోకంలోనికి వచ్చేవారిని. ఎవరు వెళ్తారు పరలోకంలోనికి అంటే, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉన్నావో వారు మాత్రమే ఆ యొక్క పరలోకంలో ప్రవేశించగలరు. జీవ గ్రంథంలో మన పేరు లేకపోయినట్లయితే మనము అగ్నిగుండంలో దహించబడతామని ప్రకటన గ్రంథం 20:15 చెప్పబడ్డది ఎంతో విపులంగా. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? దానిలో ఉండాలంటే ఏం చేయాలి? మనం యేసుప్రభువుని రక్షకుడిగా నమ్మాలా? ఆయన నామపేట మంచులో బాప్తిజం తీసుకోవాలా? ఆయన వాక్యపు వెలుగులో జీవించాలా? ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించాలా? ఆయనకి యోగ్యమైన కుమారుడిగా, కుమార్తెగా మనం జీవించాలా? అప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఆ పరలోకంలో వీధులన్నీ కూడా, ఇంగ్లీష్లో స్ట్రీట్స్ అంటున్నాం కదా, రోడ్లన్నీ కూడా మేలిమైన బంగారం, కాస్త కలితి ఉన్న బంగారం కాదు సమా. లేకపోతే ఈ మధ్యన రోల్డ్ గోల్డ్ అంటున్నారు, 1 గ్రామ్ గోల్డ్ అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. అంటే బంగారంలాగే కనిపిస్తుంది, మెరుస్తుంది, కానీ అది అసలైన సిసలైన బంగారం కాదు. అయితే ఇది అసలైన సిసలైన మేలిమైన బంగారం, దానిలోకి ఏ విధమైన కల్తీ లేదనమాట. అలాంటి బంగారంతో రోడ్లు వేశారు పరలోకంలో, నూతన యెరూషలేములో. అంటే మనం రోజు నడిచేది ఎంతకాలం? కలకాలం ఆ యొక్క బంగారు రోడ్ల మీదే, బంగారు వీధుల్లోనే మనం తిరుగుతాం. అంటే ఈ లోకంలో బంగారం అంటే ఎంతో విలువైనది, దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం, దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం బీరువాలో దాచుకుని దానికి తాళాలు వేసేస్తాం.
పరలోకంలో బంగారానికి ఏ విలువ లేదు, మన కాళ్ళ కింద ఉంటుంది, మనం ఎప్పుడు దాని మీద నడుస్తూ ఉంటాం కలకాలం కూడా. ఇక విలువైనది ఏంటి బంగారం విలువ లేకపోతే? అలాగే ఈ యొక్క విలువైన వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు అంటాం మనం, వాటి మీద కూడా రోజు నడుస్తూనే ఉంటున్నాం. కారణం వాటిని ఆ యొక్క పునాదులుగా వేశారు కనుక వాటి మీద కూడా నడుస్తాం. ఇక మరి విలువైనది ఏమిటి అంటే యేసు ప్రభువారే, యేసు ప్రభువారే. ఆ యొక్క నూతన యెరూషలేములో మధ్యలో ఉన్నది పర్వతం, సియోను పర్వతం. సియోను పర్వతాలు 2 ఉన్నవి, ఒకటి పరలోకంలో, రెండవది భూమి మీద యెరూషలేము నగరంలో. అయితే ఇది పరలోకంలో ఉండే సియోను, దాని మీద ఈ విషయాలు ప్రకటన గ్రంథం 14:1 దాని మీద ఆ పరలోకపు దేవాలయం నిర్మించబడి ఉన్నది. ఆ పరలోకపు దేవాలయంలోనే దేవుని యొక్క సింహాసనం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి కూడా 3 సింహాసనాలు ఉంటాయి అన్నమాట. రక్షించబడిన జనాంగం అంతా కూడా ఆయన్ను ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తారు. ఇక పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఎప్పుడైనా దేవుని దర్శించడానికి, ఎప్పుడైనా దేవునితో మాట్లాడటానికి మనకి ఉచిత అవకాశం, ఫ్రీ ఎంట్రీ అన్నమాట. దాంతోపాటు పరలోకంలో మధ్యలో ప్రవహిస్తుంది జీవజల నది. దాని ఒడ్డునే అవతల యువతల కూడా జీవవృక్ష ఫలము. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 22:1-4 చదువుతున్నాం. 22 ప్రకటన గ్రంథం 1-4. ఆ జీవజల నదిలో ప్రవహించే జీవజలాన్ని మనం త్రాగుతాం కలకాలం కూడా. ఆ జీవవృక్ష ఫలం అనగా ఆ వృక్షానికి, ఆ చెట్టుకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన కాపు, ఒక్కొక్క రకమైన పండ్లు అన్నమాట. ఉదాహరణకు ఈ నెలలో మామిడి పండ్లు అనుకోండి, వచ్చే నెలలో యాపిల్ పండ్లు అనుకోండి, ఇంకో వచ్చే నెలలో నారింజ కాయలు అనుకోండి, నారింజ పళ్ళు అనుకోండి. ఉదాహరణకు సుమా ఇలాగా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైన పండు కాస్తుంది. అంటే 30 రోజుల్లోనే పువ్వు రావటం, అది కాయగా మారటం, అది పెద్ద అవటం, పక్వానికి వచ్చేయటం, అది తినటానికి రెడీ అయిపోతుంది 30 రోజుల్లోనే. అప్పుడు రక్షించబడిన జనాంగం అంతా కూడా, ఇంకా పరలోకంలో ఉండే ప్రతి వారికి కూడా నెలకి ఒక్కొక్క ఫలాన్ని ప్రభు ఇస్తారు. వచ్చే నెల మళ్ళీ ఇంకొక వేరే పండు వస్తుంది. అలాగా నెలకు ఒక పండును మనం ఆ జీవ వృక్షాన్ని నుంచి భుజించబోతున్నాం. అలా తింటూ ఉంటే మనం ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా వృద్ధాప్యం రాదు, అనారోగ్యం రాదు. మనం కలకాలం కూడా దేవదూతలాగా, యవనస్తులుగానే మిగిలిపోతాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో అనేకమైన మనము ఈ లోకంలో ఊహించలేనన్ని అద్భుతాలు, గొప్ప విషయాలు దాగి ఉన్నవి. రక్షించబడిన జనాంగం దేవునితో కలిసి కలకాలం పాలన చేస్తారని ప్రకటన గ్రంథం 22:5 ఆఖరి భాగంలో చెప్పబడ్డది. అనగా దేవుడు మనకి పరలోకం ఇవ్వటమే కాదు, పరలోకం ఇవ్వటమే చాలా గొప్ప. పాపులమైన మనకి పరలోకం అంటేనే చాలా గొప్ప. దానితో పాటు ఆయనతో పాటు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము ఈ విశ్వం అంతటినీ కూడా, అనగా విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. ఈ ఒక్క లోకంలోనే పాపం వచ్చింది. ఆ యొక్క పాపం కొరకు అనేక మంది మరణించారు. యేసు ప్రభు మన కొరకు వచ్చారు ఈ లోకానికి, ఆయన మరణించారు, మనల్ని రక్షించడానికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. కనుక ఈ పాపలోకంలో పుట్టి పెరిగి చనిపోయిన, విశ్వసించిన, అనగా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వారు పరలోకం వెళ్ళటమే కాదు, కలకాలం కూడా తక్కిన లోకాలన్నిటిని కూడా పాలన చేస్తారు. దేనికి? యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19:16 ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనము యువరాజులము, యువరాణులము. కనుక ఆయనతో కలకాలం పాలన చేస్తాం. దాంతోపాటు ప్రకటన గ్రంథం 19:7-9 వరకున్న వాక్య భాగంలో విశ్వాసులందరినీ కూడా ఆయన భార్యగా పోల్చారు. అంటే చాలా దగ్గర సంబంధం. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏక శరీరం. అలాగే క్రీస్తుతో మనం కలిసి కలకాలం కాపురం చేసే ఆ గొప్ప ధన్యత మనకి కలుగుతుంది. కనుక
పరలోకంలో ఇక ఏ విధమైన అంగవైకల్యం, కుంటితనం, గుడ్డితనం, లేకపోయినట్లయితే చెముడు, మూగ, లేకపోయినట్లయితే ఊచకాళ్ళు, ఊచ చెవులు, లేకపోతే రకరకాల అంగవైకల్యం ఏమీ కూడా ఉండవు. ఈ లోకంలో అలాంటివి ఎవరికున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఇక చక్కని శరీరాలు, మహిమ శరీరాలు, దేవదూతల లాంటి శరీరాలు మనకు వస్తాయి. కలకాలం వాటితోనే జీవిస్తాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క నిత్యత్వం అనగా పరలోకం గురించి అనేకమైన అద్భుతమైన విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. కనుక ఆయనకి యోగ్యులుగా మనం జీవించి, త్వరలో ప్రభు వస్తున్నారు రెండోసారి, ఆయన రాకడ కొరకు మనం అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని ఆయనకు మహిమకరమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తూ ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో మనం కూడా ఉండి ఆయనతో పాటు కలకాలం జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ 13వ పాఠం అనగా ఈ యొక్క త్రిమాసంలో ఆఖరి పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ వేసవకాలంలో 3 నెలలు కూడా మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడారు. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారం కూడా ఈ పాఠాలు మేము చదివే ధన్యత దయచేశారు. ఈ యొక్క ఆఖరు పాఠం 13వ పాఠాన్ని కూడా నిత్యత్వం, పరలోకం గురించి నేర్చుకునే కొన్ని విషయాలు మేము మీ వాక్యం నుంచి తెలుసుకునే అవకాశం దయచేశారు. వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని దీవించండి. మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి. ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. మీ కృపాసన్నిధి మాతో ఉంచి ఆయన ఈ యొక్క సబ్బాతుబడి పాఠం ద్వారా ఎంతమంది అయితే దీవించబడుతున్నారో వారు, వారి కుటుంబాలు, వారి స్నేహితులు వారందరినీ కూడా ఆశీర్వదించి మీ పరలోకపు రాజ్యంలో వారు కూడా కలకాలం ఉండే ఆ కృపాధన్యత అందరికీ అనుగ్రహించమని, నాకు మీరు ఇస్తున్న ఇక దీన పరిచర్య కొరకై స్తుతులు చెల్లిస్తూ ఈ దీన పరిచర్యను నేను ఇంకా కొనసాగించడానికి నీ కృప నాకు అనుగ్రహించమని, మీరే ఆశీర్వదించి మహిమ ఘనత తెచ్చుకోనమని, మేము వచ్చే నెలలో, క్రొత్త నెలలో జూలైలో అడుగుపెట్టిన ఉండగా మీ కృపాసన్నిధి మాతో ఉంచి నడిపించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపలో, దేవుని చిత్తంలో మనము 3వ త్రిమాసం అనగా క్రొత్త పాఠాలు, క్రొత్త అంశాలు, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక నుంచి మరలా మనం 13 పాఠాలు 3 నెలలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థించండి. నా కొరకు, నాకు సహకరిస్తున్న వారి కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ఆయన కృప, ఆయన శాంతి, సమాధానం, ఆయన కాపుదల, నడుపుదల మనందరికీ ప్రభు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.